ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్న వాక్య భాగం మనం చూస్తుంటే దేని గురించి మాట్లాడుతున్నాడనంటే, దేవుని కృప నుండి తప్పిపోవడానికి గల కారణాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి విశ్వాసులకు రాస్తూ, ప్రత్యేకంగా హెబ్రూ విశ్వాసులకు రాస్తూ ఇక తెలియజేస్తున్న మాట, ఈ భాగం ఏంటంటే హెచ్చరికతో కూడిన వాక్య భాగము. యేసుక్రీస్తుని విడిచిపెట్టి మరి అవిశ్వాసులకి జారిపోయే దినాల్లో ఉంటున్న బిడ్డలకు రాస్తుంటున్న వాక్య భాగం. అయితే ప్రాముఖ్యంగా 2 విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చూద్దాం. దేవుని కృప నుండి తప్పిపోవడానికి గల కారణాలు, ద రీజన్స్ టు ఫాల్ అవే ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప నుంచి తప్పిపోవడానికి గల కారణాలు ఏమిటి? 15వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా ఉండి. దేవుని కృప నుంచి తప్పిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే, ఒకవేళ మనలో చేదైన వేరు మొలిస్తే దేవుని కృప నుండి తప్పిపోతాం. చేదైన వేరు అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది చెట్లు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ వేరులు భూమిలో ఉంటాయి, బయటికి కనబడవు. కొంతమంది క్రైస్తవులలో చేదైన వేరు మొలుస్తూ ఉంటాయి. అవి బయటికి కనబడతాయా అనంటే ఒక్కోసారి కనబడవు. పైకి పరిశుద్ధంగా ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు, భక్తి పరులుగా ఉంటారు. అయితే అవి ఎప్పుడు బయటకు వస్తూ ఉంటాయి అనంటే, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, 2 కుటుంబాల మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ చేదైన వేరులు బయటకు వస్తూ ఉంటాయి. చేదైన వేరు ఏమిటనంటే, అసూయ అనేది ఒక చేదైన వేరు, కోపము చేదైన వేరు, నేత్రాశ, శరీరాశలు చేదైన వేరు, గర్వము చేదైన వేరు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇలాగూ చేదైన వేరు ఎవరినైనా మొలిస్తే ఇక్కడ అంటున్న మాట, దేవుని కృప నుంచి తప్పిపోతాం. అందుకని ఒకవేళ మనలో చేదైన వేరు ఉన్నదేమో, జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలోంచి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అతనిలో చేదైన వేరు మొలడం బట్టి దేవునికి దూరం అయిపోయాడు, దేవుని భక్తులకు దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అనంటే దేమా అనే భక్తుడు అపోస్తలుడైన పౌలు గారితోటి పరిచర్యలో ఉన్నవాడు. కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసినవాడు. మరి పౌలు గారితో ఉంటే కష్టం అనుకున్నాడేమో, దేవుని సేవ చేసి ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, ఎందుకులే అని అనుకున్నాడేమో. పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇంకా కొన్ని గంటల్లో చనిపోతారనిగా రాసిన పత్రిక ఈ పత్రిక. ఆ దేమా గురించి రాస్తుంటున్న మాట, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాను. ఇహలోకాన్ని ప్రేమించాడు దేమా. వాక్యం తెలియజేస్తుంది. మరొక వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూడండి, వాక్యం తెలియజేస్తున్న మాట, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు, దేవునికి స్నేహితుడు కాదు అని వాక్యం తెలియజేస్తుంది. అయితే దేమా ఎవరిని స్నేహించాడు? ఇహలోకాన్ని స్నేహించాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి ఇహలోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువుగా అయిపోయినట్లు మన వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. దేవునికి దూరం అయిపోయాడు.
దేవుని బెడలకు దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఇప్పుడు దేమాలో మొలిచిన చేదైన వేరు ఏమిటి అని అంటే, యెహోవాని స్నేహించడం అనే చేదైన వేరు దేమాలో మొలిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఏది చేదైన వేరు మొలిచింది? ఏమో ఏ చేదైన వేరు మనలో ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం వాక్యం వెలుగులో నేర్చుకోవాలి, వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి, గ్రహించాలని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరొక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహములు, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, ఆ గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లలు ఉండనేమో అని జాగ్రత్తగా ఉండండి అనేది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటున్నారు. కొరింథీ సంఘం మరి చూస్తుంటే రక్షించబడిన సంఘం. కొరింథీ సంఘంలో అనేక మంది బిడ్డలు ఆత్మ వరాలను కలిగిన సంఘంగా ఆ కొరింథీ సంఘం పిలవబడుతూ ఉంది. అయితే కొరింథీ సంఘానికి రాస్తూ, విశ్వాసులకు రాస్తూ భక్తుడు అంటున్న మాట, ఒకవేళ కలహములు, అసూయయు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసాలు ఇటువంటి చేదైన వేరు మీలో ఉందేమో, అందుకే జాగ్రత్తగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమో ఒకవేళ ఇటువంటి చేదైన వేర్లు మనలో ఉన్నాయేమో, ఒకవేళ ఇటువంటి చేదైన వేర్లు మనలో ఉంటే దేవుని కృప నుండి తొలగిపోతాం, దేవుని కృప నుంచి తప్పిపోతాం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కొంత లిస్ట్ ఇస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఒకవేళ కలహాలు ఉన్నాయేమో, కలహం అనే చేదైన వేరు, అసూయ అనే చేదైన వేరు, క్రోధములని చేదైన వేరు, కక్షలు అనే చేదైన వేరు, కొండాలు చెప్పడం అనే చేదైన వేరు, గుసగుసలాడటం, ఉప్పొంగటం, ఇటువంటి చేదైన వేర్లు మనలో ఉన్నాయేమో, జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. ఎందుకని అంటే మనం చదువుకున్న వాక్య భాగాలు హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నమాట, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా ఉన్నాం, మంచిదే. దేవుని సన్నిధికి వస్తుంటున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, మంచిదే. మానవులుగా ఉన్నా కనుక ఒకసారి చేదైన వేర్లు బయటకు వస్తుంటాయి. ఏమి చేదైన వేర్లు మనలో మొలుస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ ఉండాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ చేదైన వేరు నాలో మొలుస్తుంది, మీ కృప నుంచి తప్పిపోతేనేమో సహాయం చేయండి అని దేవుణ్ణి అడిగేవారంగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం చదువుకున్న వాక్యం చూస్తుంటే, ఎవరిలో అయితే చేదైన వేరు మొలుస్తుందో ఆ వ్యక్తి అనేక మందిని అపవిత్రులు చేస్తాడంట, అనేక మందిని పాడు చేస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. అక్కడ చూస్తుంటే 15వ వచనంలో మనం చదువునట్లయితే, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచు వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, అనేకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తుంటే ఎప్పుడైతే ఒక చెడిపోయిన వ్యక్తితోటి స్నేహం చేస్తారో ఆ వ్యక్తి కూడా, మంచివాడు కూడా చెడిపోతాడు. ఇద్దరు స్టూడెంట్స్ మంచి చదువుతున్నారు అనుకోండి, ఆ చదువుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక స్టూడెంట్ డిస్కంటిన్యూ చేస్తాడు. డిస్కంటిన్యూ చేసేసి రోడ్లంటే తిరుగుతున్నాడు, సరిగ్గా తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఏంటంటే తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తుల్ని చదువుకుంటున్న తన స్నేహితుడికి వెళ్ళి మాటికి వెళ్ళి పిలుస్తూ ఉంటున్నాడు, రారా బయటికి వెళ్దాం రారా అంటున్నాడు అనుకోండి. చదువుకుంటున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఏమంటారు, ఎరా నువ్వు ఎలాగో పాడైపోయావు, మా వాడిని కూడా పాడు చేస్తావా అని. అక్కడ చూస్తుంటే ఎవరైతే పాడైపోతాడో ఆ వ్యక్తి ఇతరులను పాడు చేస్తాడు, ఇతరులను చెడిపేస్తాడు. అందుకని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. మరొక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. మీరు అతిశయపడుట మంచిది కాదు,
పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తము దౌటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవీడి. చాలా ఇక్కడ చూస్తుంటే మీరు అతిశయపడుట మంచిది కాదు. ఆ కొరింథీ సంఘములో ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉంటున్నాడు. ఆ పాపంలో జీవిస్తున్న వ్యక్తిని బట్టి సంఘం అతిశయపడుతూ ఉంది, సంఘం గర్విస్తూ ఉంది. అయితే పౌలు గారు అంటున్నారు, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులినని మీరు ఎరుగరా? అంటే ఒక వ్యక్తి చెడిపోతే ఆ వ్యక్తి అనేక మందిని చెడిపేస్తాడు, ఆ వ్యక్తి అనేక మందిని అపవిత్రులు చేస్తాడు, ఆ వ్యక్తి అనేక మందిని పాడు చేస్తాడు అని మీకు తెలియదా అని అంటూ మళ్ళీ అంటున్నాడు. 7వ వచనం అంటున్నమాట, మీరు పులిపిండి లేని వారు గనుక, అంటే మీరు అపవిత్రులు కాదు గనుక, మీరు నీతిమంతులు గనుక, పవిత్రులు గనుక ఆ పులిపిండిని తీసి పారవేయడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప నుంచి తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ ఎవరినైనా చేదైన వేరు మొలిస్తే ఆ వ్యక్తి దేవుని కృప నుంచి తొలగిపోతాడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. చూస్తుంటే ఎవరిలో అయితే చేదైన వేరు మొలుస్తుందో ఆ వ్యక్తి మరలా అనేక మందిని పాడు చేస్తాడు, అనేక మందిని చెడిపేస్తాడు, అనేక మందిని అపవిత్రులు చేస్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలా ఉంటున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ఒకవేళ చేదైన వేరు మొలుస్తుందేమో, ఆ చేదైన వేరును తీసివేయండి ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడేవారుగా, దేవుని దగ్గర ప్రార్థన చేసేవారుగా, దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూద్దాం, దేవుని కృప నుంచి తప్పుకోవడానికి గల మరొక కారణం ఏమిటనంటే, ఒకవేళ అశాశ్వతమైన సంతృప్తికి చోటిస్తే దేవుని కృప నుంచి తప్పిపోతాం. ఒకవేళ అశాశ్వతమైన సంతృప్తికి మనం చోటిస్తే దేవుని కృప నుంచి తప్పిపోతాం. 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకుని. ఇక్కడ చూస్తుంటే ఒక పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఏశావు పొలంలోనికి వెళ్ళి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు. అలసిపోయి ఇంటికి వచ్చేసేటప్పటికి తన తమ్ముడైన యాకోబు వంట చేస్తూ ఉంటున్నాడు. ఆ వంట చేస్తుంటున్నప్పుడు తన తమ్ముడైన యాకోబుని అడుగుతూ ఉంటున్నాడు. వాటిని చదువుకుందాం. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి మన వాక్యం చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని. చూడండి, ఇక్కడ ఏశావు పొలములో పనిచేసి అలసిన వాడు ఇంటికి వచ్చేసేటప్పటికి తన తమ్ముడైన యాకోబు వంట చేస్తూ ఉంటున్న సమయం అది. అప్పుడు యాకోబుని అంటున్నాడు, నేను అలసిపోయాను, నాకు అన్నం పెట్టవా అని అంటూ ఉంటున్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేయి, నేను అన్నం పెడతాను అని అంటున్నప్పుడు అక్కడ చూస్తుంటే ఏశావు ఏమంటాడు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకు. ఒకసారి చూడండి, ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతామా? అదే ఏప్రిల్ రాసిన పత్రికలు అన్నమాట, ఒక పూట కూటి కొరకు ఏం చేశాడంట, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక మాటలో చూస్తుంటే ఫర్ 1 plate ఆఫ్ మీల్, అక్కడ చూస్తే అంటే ఒక ప్లేట్ అన్నం కొరకు అంటాం కదా, ఒక కంచం అన్నం కొరకు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రహాము గారిని పిలిచినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, అబ్రహామా నేను నిన్ను దీవిస్తాను,
నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పారు. అబ్రహాం గారు తదనంతరం ఆశీర్వాదాలకు వారసుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తదనంతరం వారసుడు ఎవరు అవ్వాలి? ఏశావు అవ్వాలి. ఎందుకంటే కుటుంబంలో పెద్దవాడు గనుక. అయితే ఏశావు ఇప్పుడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తూ ఉంటున్నాడు. తన ఎదుట ఉంచబడిన శాశ్వతమైన ఆశీర్వాదాల వైపు చోట్ల ఏశావు వైపు శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల వైపు చూడకోకుండా ఇప్పుడు ఏంటంటే నా కడుపు నిండితే చాలే అని, ఈ పూట నా కడుపు నిండితే చాలే, ఈ పూట నేను అన్నం తింటే చాలే అని, ఇక 1 ప్లేట్ ఆఫ్ మీల్ దొరికితే చాలే అని అనుకున్నాడు అన్నమాట. అంటే ఒక అశాశ్వతమైన సంతృప్తి కొరకు తన ఎదుట ఉంచబడిన ఆశీర్వాదాలకు కోల్పోవడానికైనా ఇష్టపడుతున్నాడు ఏశావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా చాలామంది అశాశ్వతమైన సంతృప్తి కొరకు చోటిచ్చి తమ ఎదుట ఉంచబడిన ఆశీర్వాదాలను కోల్పోతున్నారేమో. జాగ్రత్తగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. మన ఎదుట శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమిటంటే పరలోకం శాశ్వతమైనది అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. అక్కడ ఏడుపు లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. యేసు క్రీస్తుతోటి నిత్యము రాజ్యం ఏలబోతుంటున్నాం. అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ఆశీర్వాదాల వైపు చూడకోకుండా అశాశ్వతమైన దానికి చోటిస్తే దేవుని కృప నుంచి తప్పిపోతామనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తుండే ఏశావు అశాశ్వతమైన దానికి చోటిచ్చి, అంటే అశాశ్వతమైన సంతృప్తికి చోటిచ్చి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. అశాశ్వతమైనది ఏమిటి అని అంటే చూస్తుంటే మరి డబ్బు కావాలి, కానీ దేవుని కంటే డబ్బును ప్రేమించడం. ఒక పూట కూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. కొంతమంది ఒక పూట కూలి కొరకు మందిరానికే దూరం అయిపోతూ ఉంటారు. ఒక పూట కూలి కొరకు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. అంటే దేవుని కంటే ప్రాముఖ్యం అదే. చూస్తుంటే మరి కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోతుంటారు. అది శాశ్వతమైనది కాదు. బంగారం, నేను ఎప్పుడు చూసినా బంగారం కావాలి అంటే దేవుని కంటే ఎక్కువ అతిగా అది ఉండాలి అనేది మాట. అంటే దేవుని కంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తుంటే, అంటే అశాశ్వతమైన దానికి చోటిచ్చి ఇది నాకు చాలే అని ఉంటుంటే ఏశావు యొక్క త్రోవలో వెళ్తున్నట్లు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఏశావు అశాశ్వతమైన సంతృప్తికి చోటిచ్చాడు. అందుకని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న తర్వాత చూస్తుంటే వాక్యం ఏం చెప్తుందో వాక్యం చదువుకుందాం. 17వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ప్రియమైన బిడ్డలారా, రాయబడిన మాట ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి, జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసిన తర్వాత ఆశీర్వాదం కావాలని ఏడుస్తూ ఉంటున్నాడు, కన్నీరు కారుస్తూ ఉంటున్నాడు. దొరికిందా? దొరకలేదు. ఏశావు యాకోబు యొక్క తండ్రి గారు ఇస్సాకు గారు వృద్ధుడైపోయారు. మంద దృష్టి వచ్చేసింది. అంత చూపు అంతగా కనబడట్లేదు. ఆ సమయంలో తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిచి అంటున్నాడు, కుమారుడా, నీవు అడవిలోనికి వెళ్ళి వేటాడి దాని యొక్క మాంసమును వండి తీసుకుని వస్తే నేను తిని తర్వాత నేను ఆశీర్వదిస్తాను అని అంటాడు. ఆ మాటను చదువుకుందాం. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడిని ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని
నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచి నేను తినటక నా ఎద్దుగా తెమ్మని చెప్పాను. ఆ చెప్పటం ఎవరు విన్నారు? రెబెకా విన్నది. ఆ రెబెకా విన్నదంటే ఏశావు అడవికి వెళ్ళాడు, వేటాడడానికి వెళ్ళిపోయాడు. రెబెకా విని తాను ప్రేమించిన కుమారుడిని యాకోబుని పిలిచి అంటుందన్నమాట, మీ అన్నని మీ నాన్నగారు ఆశీర్వదించేస్తారు, అయితే మందలోనికి వెళ్ళి రెండింటిని తీసుకొస్తే నేను మంచిగా దాన్ని సిద్ధపరిచి నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు అంటే నీ అన్నను కాకుండా నిన్నే నీ తండ్రి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని అన్నప్పుడు యాకోబు అంటున్నాడు, అమ్మా మరి అన్నయ్య చూస్తుంటే రోమాలు కలిగిన శరీరం కలిగిన వాడు కదా, మరి నిన్ను ఉన్నట్టే వాడును, ఒకవేళ గనక నాన్న నన్ను గుర్తుపడితే నా మీదకి దీవెనలు రావు, శాపమే వస్తుంది అని అన్నప్పుడు తల్లి అంటుంది, ఆ శాపము నా మీదకి రాని అని చెప్పి కుమారుని పిలిచింది, యాకోబుని పిలిచింది. యాకోబు చేశాడు తన తల్లి చెప్పినట్లు. అయితే అక్కడ చూస్తూ ఉంటే ఆ వాక్యం చదువుకున్నాను చూడండి, 12వ వచనం నుంచి, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తోచినట్లా నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకున్నానని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం విని పోయి వాటి నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా వెళ్ళిపోయాడండి. తీసుకుని వచ్చాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరికి ఇప్పుడు యాకోబు తన తల్లి సిద్ధపరిచిన ఆ భోజన పదార్థాలను తీసుకొచ్చేసాడు. అక్కడ తీసుకురాగానే ఏమంటున్నాడు ఒకసారి మాటను కూడా చదువుకున్నాం, 20వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రంగా నీకెట్టు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతని అని చెప్పాను. ఏంటండి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నాడు మాట. ఎవరు ఇక్కడ అబద్ధం ఆడతారు? యాకోబు వెళ్ళిపోయాడు తీసుకుని, ఇంత శీఘ్రంగా ఎలా దొరికింది నీకు అని తండ్రి ఉంటే ఇక్కడ అంటున్నాడు మాట, నీ దేవుడైన యెహోవా నాకు దొరకడానికి సహాయం చేశాడు. ఒక్కొక్కసారి మనం కూడా అలా వాడుతూ ఉంటాం కదండి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ యాకోబు అలా దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నాడు. మరలా చదువుకున్న ముందుకి 21 వచనం నుండి, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా నీవు ఏశావును నా కుమారుడువు కావు, నేను నిన్ను తడివి చూసేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. ఎందుకంటే వాయిస్ చూస్తే కొంచెం తేడా వస్తుంది. తండ్రి చూడలేకపోతున్నాడు కానీ మాట స్వరం చూస్తూ ఉంటే ఏశావు స్వరంగా లేదే, నా దగ్గరికి రా అని తండ్రి యాకోబుని పిలిచాడు. యాకోబు తన తండ్రిని ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏశావు చేతులే అనిను. అండి, తడువును చూశాడు. ఎందుకని అనంటే తన తల్లి గొర్రె చర్మం చేతుల మీదను మెడ మీదను కప్పేసి పంపించేసింది అనమాట. ఇప్పుడు ఏశావు అడవిలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. అయితే ఇస్సాకు తడువు చూస్తే ఏశావు, ఎందుకంటే రోమాలు గొర్రె చర్మం కప్పుకుని వచ్చాడు కదా, స్వరం చూస్తే యాకోబు. ఈ దినాల్లో కూడా చాలామంది తడిమి చూస్తే అన్యుడవు, స్వరము చూస్తే క్రైస్తవుడవు. అంటే ఒక వేషధారణలో మాట. తడిమి చూస్తే అన్యుడిగా ఉంటున్నాం, కానీ స్వరం ఎలా ఉంది అంటే క్రైస్తవునిగా ఉంటున్నాం అన్నమాట. ప్రైజ్ లార్డ్ అండి, దేవుని స్తోత్రం అండి. అంటే స్వరం ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచే స్వరంగా, ఒక విశ్వాసి స్వరంగా అలా ఉంటున్నా. కానీ నిజ స్వరూపం క్రైస్తవునికి ఉన్నట్లా వేషధారణలో జీవిస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వేషధారణ జీవితం మంచిది కాదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే యాకోబు ఇస్సాకు దగ్గర అలా వెళ్ళి ఇస్సాకును మోసపుంచాడు, తన తండ్రిని మోసపుంచాడు. అయితే ఇస్సాకు యాకోబుని ఏం చేశారు? 30వ వచనం చదువుకుందాం. అది 27వ అధ్యాయం 30వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించైన తరువాత
యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలు వెళ్ళి తక్షణమే అతని సహోదరుని ఏశావు వేటాడి వచ్చెను. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత, అంటే ఏదైతే యాకోబు తీసుకుని వచ్చాడో దానిని తన తండ్రి అయిన ఇస్సాకు భుజించాడు. ఇస్సాకు భుజించి తన చిన్న కుమారుడిని యాకోబుని దీవించేశాడు, నిండారుగా దీవించేశాడు. అయితే యాకోబు వెళ్ళిపోయాడండి. ఆ వెళ్ళిన తక్షణమే ఎవరు వచ్చారంటే తన పెద్ద కుమారుడైన ఏశావు వచ్చాడు. ఏశావు వచ్చాడంటే 31 వచ్చిన అతడును రుచిగల భోజనం సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్టు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనిను. అతని తండ్రి ఇస్సాకును ఎవరు అని అడిగినప్పుడు అతడు నీ కుమారుడును ఏశావు నీ జ్యేష్ఠ కుమారుడనగా, ఇస్సాకు మెక్కటముగా గడగడలాడుచు గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనం నా ఎద్దుకు తెచ్చిన వారెవరు? నీ రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తిని అతడు దీవించబడిన వాడే అనేను. చూడండి 34 వచ్చిన అంటున్న మాట. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను. ఇప్పుడు ఏడుస్తూ ఉంటున్నాడు దుఃఖాక్రాంతుడై, ఓ నా తండ్రి నన్ను కూడా దీవించవా అని ఏడుస్తూ ఉంటున్నాడు. 38 వచనాన్ని కూడా చదువుకుందాం. ఏశావు, నా తండ్రి నీ వద్ద ఒక్క దీవునియే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా ఏడుస్తూ ఉంటున్నాడు. ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు దుఃఖాక్రాంతుడే. నా తండ్రి ఒక్క దీవెన కూడా లేదా? నన్ను కూడా దీవించవా అని ఏడుస్తూ ఉంటున్నాడు. ఏమైనా ఉన్నాయండి? దీవెనలు ఉన్నాయా? అక్కడ 39 వచ్చిన చూస్తూ ఉంటే దీవెనలు లేవు. దీవెనలకు బదులుగా శాపాలే వస్తూ ఉంటున్నాయి. అందుకని ఎబ్రీ భక్తుడు ఇక్కడ అంటున్న మాట 17వ వచనంలో, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకలేదు, విసర్జింపబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అశాశ్వతమైన సంతృప్తికి చోటిచ్చి ఏంటంటే దేవుని కృప నుంచి తొలగిపోయాడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. తన ఎదుట ఉంచబడిన శాశ్వతమైన ఆశీర్వాదం వైపు చూడకోకుండా అశాశ్వతమైన ఆశీర్వాదాలకు చోటిచ్చాడు ఏశావు. తర్వాత ఏడుస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే, దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడే మన జీవితాలు మనం సరి చేసుకునే వారు ఉండాలి. మన జీవితాలు మనం బాగు చేసుకునే వారు ఉండాలి. ఈ లోక యాత్రను ముగించిన తర్వాత యేసుక్రీస్తు న్యాయపీఠం మీద న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆ తర్వాత యేసయ్యా అని అక్కడ బ్రతులు అవకాశం ఏమీ లేదు. ఒకవేళ నీవు రక్షించబడుకోకుండా ఉన్నావేమో, మారు మనసు పొందుకోకుండా నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించుకోకుండా జీవిస్తున్నావేమో, మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించు. నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించి ఆయన కొరకు బ్రతుకుమని బ్రతులుమాడుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఆయన రాజ్యానికి వారసుడు కావాలి. సమయం ఉండగానే, సజీవులు ఉండగానే మన జీవితాలు క్రీస్తుకి సమర్పించాలి. ఒకవేళ లేకపోతే తర్వాత చూద్దామని అనుకుంటే ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియదు. ఈ లోక యాత్రను ముగిస్తే యేసుక్రీస్తు న్యాయపీఠం మీదట అక్కడ నిలబడినప్పుడు అయ్యా అని కన్నీళ్లు కార్చిన, అయ్యా అని దుఃఖాక్రాంతులు మనం ఎలుగెత్తి ఏడ్చినా మరలా అవకాశం అనేది ఉండదు. వాక్యం తెలియజేస్తుంది, ఓ మనుషుడు ఒకసారి మృతి పొందాలి, తర్వాత తీర్పు జడ్జిమెంట్. ఇట్స్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. తర్వాత ఏంటంటే తీర్పు అనేది వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమంటూ ఉంటారంటే యేసుక్రీస్తు ప్రేమామయుడు కదా, ఆయన ప్రేమించేవాడు కదా, ఆ ప్రేమించే ప్రేమామయుడు నరకంలో ఒక వ్యక్తిని ఎలా పంపించాడు కదా అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ప్రేమామయుడు, అదేవిధంగా న్యాయవంతుడు. ప్రేమామయుడు, న్యాయవంతుడు, అటు ప్రేమించేవాడు, అదేవిధంగా తప్పును తప్పుగా ఖండించేవాడు, తప్పును తప్పుగా తీర్పు తీర్చేవాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఏశావు వంటి వారు ఉన్నారేమో, జాగ్రత్తగా ఉండండి.
అని వాక్యంలో భక్తుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని కృప నుంచి తప్పిపోకుండా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో అశాశ్వతమైన దానికి దేనికి చోటిస్తున్నావో, ఒక పూట కూటి కొరకు ఏశావు తన జాశ్వత హక్కునే అమ్మేసుకున్నాడు. వాక్యం తెలియజేస్తుంది, లోకము దాని ఆశలు గతించిపోవును కానీ తండ్రి చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు నిరంతరం ఉంటామనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని కృప నుంచి తప్పిపోకుండా ఉండడం తప్పుకోవడానికి ఇలా 2 కారణాలు చూసాం. ఏమిటి అని అంటే, ఒకవేళ చేదైన వేరు మనలో మొలిస్తే దేవుని కృప నుంచి తప్పిపోతాం. ఒకవేళ అశాశ్వతమైన సంతృప్తికి మనం చోటిస్తే దేవుని కృప నుంచి తప్పిపోతాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలా ఉన్నదేమో, ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా, నేను రక్షించబడ్డాను, విశ్వాసం ఉన్నాను, కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నాను, విశ్వాసంలో ఎదగలేకపోతున్నాను, మీ వాక్య వెలుగులో నడవలేకపోతున్నాను, సహాయం చేయండి అనంటే దేవుడు తప్పకుండా సహాయం చేసి మనకి ఆయన తన హస్తాన్ని ఇచ్చి నడిపించే దేవుడు.